భయపడదు. ఆమేనండి ఒకసారి గట్టిగా. దాని ఎత్తు 10 గుర్రాలు నిలబడినా, దాని ఎత్తు సైన్యము నిలబడినా, ఆ సైన్యాన్ని చూసి ఎంత మాత్రము కూడా ఇది భయపడదు. భయపడేది కాదు. విశ్వాసి భయపడకూడదు, సేవకుడు భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. వెట్ట కలిగినను దానికి భయపడదు అనుంది. జలముల యొద్ద నాటబడిన వాడు వెట్ట కలిగినను దానికి భయపడరు. శ్రమలకు భయపడకూడదు, లోకానికి భయపడకూడదు, కులానికి భయపడకూడదు, ఆచారాలకు భయపడకూడదు. అవసరమైతే ఇతరులకు భయాన్ని కలుగజేయాలి. సంఘం అంటే ఏమిటి తెలుసండి? తర్వాత చదువుకోండి. పరమ గీతము 6వ అధ్యాయం 10వ వచనములో వ్రాయ